కిరణ్ రాయల్ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కమెంట్స్. వైసీపీ హయాంలో జరిగిన పాపాలపై మాట్లాడే పరిస్థితి మళ్లీ వస్తోంది. నెయ్యి కల్తీ విషయంలో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కల్తీకి పాల్పడిన దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. రసాయనాలతో చేసిన నెయ్యి అని సిబిఐ సిట్ తేల్చింది. అసలు దొంగ ధర్మారెడ్డి. ఈవో సింఘాల్, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని మేనేజ్ చేశారు. ఈ దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. చీటింగ్, కల్తీ ఆహారం, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేయాలి. ధర్మారెడ్డి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాడు. ఇకనైనా మారు ధర్మారెడ్డి. అపచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే భయం ఏర్పడి వేరొకరు తప్పు చేయరు. వైసీపీ వాళ్ళు సిఫారసు చేస్తే ఆ కమిటీ నియామకం చేసి విచారణకు ఆదేశిస్తాం. వైసీపీ కోరే కమిటీ సైతం కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇస్తుంది. ఏ విషయాన్నైతే మాట్లాడకూడదని ఎంత ప్రయత్నించినా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి ప్రధానంగా దేవుని తీసుకొచ్చి మాట్లాడకూడదు ప్రయత్నిస్తున్నాము. చాలా వరకు ఇప్పుడు తగ్గించాం. కానీ మాట్లాడే పరిస్థితులు వస్తుంది. మాట్లాడకపోతే రాబోయే తరాల్లో మరిన్ని దొంగలు ముఠా తయారవుతారనే ఆలోచనతో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యంగా మనకు తెలిసిన విషయం, ప్రపంచంలోనే మనకు తెలుసు లడ్డు కల్తీ నెయ్యి విషయం, తిరుమల టీటీడీ సంబంధించిన కల్తీ నెయ్యి విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర ఈ విషయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరలా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధ వేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సీడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొకసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? అసలు దొంగ, కల్తీ నెయ్యి దొంగ ధర్మారెడ్డి హయాంలోనే ఇవంతా కూడా సంతకాలు పెట్టారు. ధర్మారెడ్డి కనుసైగల్లోనే అప్పుడున్న ఈఓ కూడా పనిచేశాడు. అంటే అప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా, ఈయనకు ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు ధర్మారెడ్డి బెదిరింపులకి, భయపెట్టడానికి. అలాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ధర్మారెడ్డి. అప్పుడున్న సుబ్బారెడ్డి, ఆయన కూడా ధర్మారెడ్డి కనుసరణలో పనిచేసారు అనుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ వచ్చిన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కల్తీని ప్రోత్సహించారు. వీళ్ళు తెలిసి కూడా చూసి చూడనట్టు పొమ్మని చెప్పి ధర్మారెడ్డి చెప్పాడని చెప్పి కూడా నివేదికలో వచ్చింది. చాలా దారుణం. డబ్బులు కక్కుర్తిపడి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేశారు. మనం చూసుంటా 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ పత్రికలో, టీవీలో కూడా దొంగలు దొరికారు. ఇప్పటికన్నా వాళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా? ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? బాధితులు ఎవరైతే అందరూ అరెస్ట్ చేయండి. అప్పుడే కనీసం రాబోయే రోజుల్లో టీటీడీనే కాదు, ఏ దేవాలయంలో ఉన్నా సరే పనిచేసే అధికారులకి భయం ఉంటుంది. అరెస్ట్ అంటే స్టేషన్ పంపించి బెయిల్ ఇచ్చేది కాదు, ఊసలు లెక్కించాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం మహాపాపం. ముందు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి, భక్తులు మోసం చేసినందుకు. రెండోది కల్తీ ఆహారం, నెయ్యి కల్తీ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారు కాబట్టి కల్తీ ఆహారం ఉన్న చట్టం ఉంటుంది, కేసు ఒకటి ఉంది ఆహార భద్రతలో. ఆ కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కేసులు పెట్టాలి. ఇన్ని కేసులు పెట్టితే వాళ్ళు జైలుకి పంపించాలి. అది వదిలేసి ఇంకా కూడా వాళ్ళు తెల్ల చొక్కాయలు వేసుకొని ఈరోజు కూడా వాళ్ళు తప్పు చేయనట్టు వెంకటేశ్వర స్వామి వారసుల్లాగా వాళ్ళు బిల్డప్లు ఇచ్చినారు. నేను ధర్మారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను. ధర్మారెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. ఆయన అధికారిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తున్నాం. ఆయన అప్పటి నుంచి చెప్తున్నాం ధర్మారెడ్డి కరెక్ట్ కాదని. ఈరోజు కూడా ఆయనే చేశారని చెప్పి రావడం ఆయనకి తెలుసు. ఆయన చేసిన పాపాలకి శిక్ష ఎవరు అనిపించారో అవి నేను మాట్లాడకూడదు, మనం మాట్లాడకూడదు కూడా. ఆయన చేసిన పాప శిక్ష ఎవరు అనిపించారో దేవుడికి తెలుసు. ఇప్పటికైనా మారండి రా బాబు, మిగతా వాళ్ళని మారండి, ఒప్పుకోండి. మీరు చేసిన కల్తీని విషయము
కుదిపేసింది దేశాన్ని. ఈరోజు లడ్లు ఎత్తుకొని పోతే బయటికి ఎక్కడికైనా వాళ్ళు ఇప్పుడు కూడా ఆ లడ్డ ఈ లడ్డ అంటున్నారు. ఏం చెప్పాలి మేము? నిన్న మొన్న వేరే ఊరికి వెళ్ళి ఒక పెళ్లిలో ఫంక్షన్లో లడ్డు ఇస్తే వాళ్ళు లడ్డు తీసుకొని అది ఆ లడ్డైనా ఈ లడ్డు అంటారు. అంటే ఏమని చెప్పాలి? ఎంత మనోభావాలు దెబ్బతీశారు మీరు మాకు. ఒక లడ్డుని మీరు కల్తీని ప్రసాదాన్ని చేశారంటే కక్కుర్తిపడి చేశారా? లేకపోతే హిందూ మనోభావాలు దెబ్బతీయాలి, వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమలకి ఎవరు రాకూడదు ఇలాంటి ప్రచారం చేశారు అర్థం కాని పరిస్థితున్నాం. మేము చాలా తక్కువ మాట్లాడదాం కల్తీ నద్దు మీద మా అధిష్టాన నిర్ణయం ప్రకారం తక్కువే మాట్లాడదాం అనుకున్నా కూడా మీరు చేసిన పాపాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్లీగా ధర్మారెడ్డి మీద యాక్షన్ తీసుకుని మిగతా బాధితుల మీద, చైర్మన్లు మీద, సంబంధించిన పాలక మండలి సభ్యులు కూడా ఉన్నారు దీంట్లో. సంబంధించిన పాలక మండలి సభ్యులు ఎవరైతే ఈరోజు పేపర్లో చూసాం, చొగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేసి, కరుణాకర్ రెడ్డి, అందరూ కూడా చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుంటేనే నిజమైన ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతిలో పుట్టి శ్రీ వెంకటేశ్వర భక్తులుగా నా చేతుల మీదుగా కొన్ని వేలాది లడ్లు పంచిన ఆ పాపం నాకు కూడా చుట్టుంది. కాబట్టి ఒక బాధితుడుగా, ఆ లడ్డు ఇచ్చిన బాధితుడుగా, భక్తులు బాధితుడుగా నేను కూడా, మేమందరం కూడా అందరూ కూడా లడ్డు ప్రీతి కాబట్టి జరిగింది. కాబట్టి మా అందరి కోసం వాళ్ళని జైలుకి పంపిస్తే నిజంగానే కొంచెమన్నా భక్తులు సంతోషపడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము ఏం చర్య, గతంలో సిఐడి విచారణ, సిబి విచారణ ఎన్ని చేసినా ఏమంటుంది వాళ్ళు, ప్రభుత్వము అన్ని చెప్పినా కూడా ఆ ప్రభుత్వం ఏమంటుంది, మీరు మా మీద కల్తీ లేవు, మీరు మా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు కాదంటారు. ఎన్ని కమిటీలు వేసినా మళ్ళీ ఇంకో కమిటీ కావాలని వేస్తాం, మళ్ళీ అవసరం ఇంకో కమిటీ కూడా వేస్తాం. ఏ కమిటీ వేసినా దొంగలు దొరికిపోయి ఎందుకు ఆలస్యము? మరి చర్యలేదు అన్న, చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇది ఒక పార్టీ కార్యకర్తకు, పార్టీ నాయకుడు చెప్పట్లే మేము. ఒక వెంకటేశ్వర భక్తుడుగా దొంగలు దొరికారు కదా, ఇంకెందుకు ఆలస్యము? అరెస్ట్ చేయండి, రిమాండ్ చేయండి. ఈ రోజుల్లో కొండపైన ఒక రూమ్ బ్లాక్ల మీద పట్టుకొని జైలుకి పంపించారు, పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు పేపర్లో. ఒక టికెట్ పట్టుకుంటే ఒక టికెట్ దళారీ పట్టుకుని అని పెద్ద పెద్ద ఫోటోలు పేపర్లో వేస్తారు. ఎందుకు వీళ్ళ మీద పట్టుకుంటారు? బాధేస్తుంది. పట్టుకోవాలి. వెంకటేశ్వర భక్తులు ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, వాళ్ళు రిమాండ్ చేయండి. ఇంకా చర్యలే ఉంది, ఇంకా ఏమి లేవు. ఇంక ఎన్ని కమిటీలు వేసినా వెంకటేశ్వర స్వామి నిజాలు బయట పెడతా ఉంటాడు. ఈసారి బోర్డు 6వ తేదీ మీటింగ్లో క్రిమినల్ యాక్టివిటీ, దీని మీద క్రిమినల్ కేసు పెట్టడానికి బోర్డులో మార్పులు జరగాలి. బోర్డులో కూడా దీని మీద చర్య తీసుకొని ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవాలని చెప్పి బోర్డును కోరుతున్నాను నేను. ఎలా వేసుకుంటాం అనుకూల కమిటీ అంటారు, వైసీపీ అని అంటారులే, మేం కాదులే, అవన్నీ పట్టించుకో. కమిటీలు ఎన్ని, అందుకే 3 వేసాం. ఇంకో కమిటీ మీరే చెప్పండి, ఒక సిఫారసు చేయండి. ఒక కమిటీ వైసీపీలు సిఫారసు చేయండి అబ్బా, వైసీపీలు సిఫారసు చేయండి. ఒక కమిటీ మేము చూద్దాం, ఆ కమిటీ రిపోర్ట్ కూడా చూద్దాం. ఏ కమిటీ వేసినా వెంకటేశ్వర స్వామి రిపోర్ట్ ఇచ్చేది అక్కడ. నిన్ను బిట్టేసినా కూడా వస్తుంది రిపోర్ట్, వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, నిన్ను మారుస్తాడు. ఇదే నిజం, మార్చుడే అనేసి. అది వాస్తవం. చెప్పాలి కదా, జనాలు తెలియాలి కదా. కరెక్టే నా, నువ్వు చెప్పి ఉంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చేప్పుడు జనాలు తెలియాలి కదా. శిక్ష పడుతుంది, జనాలు తెలియదు భవిష్యత్తులో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శిక్ష అయినాడు కారణం ఎవరికి? మన ధర్మారెడ్డికి. గుర్తు చేయాలి కదా జనాలకి, అరే నాయన నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడింది, గుర్తు చేసుకో, భవిష్యత్తులో ఇంకోటి ఎవరు ఇలా తప్పు చేయకూడదు అని చెప్పడానికి గుర్తు చేసే బాధ్యత మాది ఉంది. అందరూ వెంకటేశ్వరం వేస్తాడు. మేమేమంటాం, దొంగలు దొరికారు, అరెస్ట్ చేయమంటున్నాము, చర్యలు తీసుకోండి. అవును చేస్తారు, చేయమనే చెప్తున్నామన్నా. ఇప్పుడు మేము చేయమని చెప్తున్నాం, మేము చేయొద్దని చెప్పట్లేదు. మేమే అధికారంలో ఉన్నామని చెప్పేసి విచ్చలవిడిగా చేయడానికి మేమేది వైసీపీ జగన్ ప్రభుత్వం కాదు ఇది. వాళ్ళు లేకపోయినా చేస్తారు, మేము ఉన్నా చేయట్లే, అది సమస్య.